ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి పాలనలో మట్టి ఇసుక మాఫియాలు ఆకాశమే హద్దుగా దోచుకుంటున్నాయి. అధికార మదంతో తమని ప్రశ్నించేవారే ఉండడానికి వీల్లేదన్నట్టుగా పెట్టరేగిపోతున్నారు. అధికారంలో లేనప్పుడు మట్టి మాఫియా తాట తీస్తానంటూ సినిమా డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో కూటమి నేతల ఆశీస్సులతో మట్టి మాఫియా ఓ చెరువులో మట్టిని తవ్వేద్దామని చూస్తే రైతులు ఉపాధి హామీ కూలీలు అడ్డుకుని మాఫియాను తరిమేశారు. మా చెరువులోంచి గుప్పెడు మట్టి కూడా తీసుకెళ్లడానికి వీల్లేదని తెగేసి చెప్పారు. వెళ్లి విరిసిన జన చైతన్యంతో కూటమి అండ ఉన్నప్పటికీ మట్టి మాఫియా తోక ముడవక తప్పలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఫక్రుద్దీన్ పాలెంలో 80 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఫక్రుద్దీన్ పాలెంతో పాటు విరవాడ గ్రామాలకు చెందిన దాదాపు 400 ఎకరాలకు ఈ చెరువు సాగునీటిని అందిస్తోంది. వందలాది మంది ఉపాధి హామీ కూలీలకు ఈ చెరువే జీవనాధారం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలతో సన్నిహితంగా ఉండే ఇటుక బట్టీల యజమానుల కన్ను ఈ చెరువుపై పడింది. ఇందులో మట్టిని తవ్వుకుపోవటానికి గతంలో ప్రయత్నిస్తే స్థానికులు అడ్డుకున్నారు. అప్పుడు వెళ్లిపోయిన మాఫియా ఓ మహిళా రైతు పేరు మీద 10,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వుకోవటానికి అనుమతి తెచ్చుకున్నారు. దాన్ని అడ్డు పెట్టుకుని చెరువులో మట్టిని తవ్వేయటానికి జేసీబీతో చెరువు వద్దకు వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ దీనికి ఫ్రీక్వెన్సీ ఇంకా డౌన్ తవ్వేసి ఉంది. ఇది వరకు ఎవరంటే తవ్వేని మీరు రావడం మేము రావడం ఎవరంటే ఇప్పుడు ఇంకా తవ్వేస్తారు. కిందకి వెళ్ళిపోతుంది, గ్రౌండ్ వాటర్ పోతుంది. ఇంక చెరువు ఉపయోగం ఏంటి? ఈ నీరు పారుతుందా? ఈ నీరు పారేది ఏమైనా ఉందా? నీ ఊరు ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైతులు అప్రమత్తమయ్యారు. అందరూ కలిసి జేసీబీతో పాటు వచ్చిన మాఫియాపై మండిపడ్డారు. చెరువులో మట్టిని తవ్వేస్తే తమ పొలాలకు నీరొచ్చే పరిస్థితులు ఉండవని, అదే సమయంలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రైతులను దబాయించి తమ పని చేసుకుపోవాలని భావించిన మాఫియా ముఠా సభ్యులు చిన్న రైతులపై గట్టిగా అరిచి భయపెడదామని చూశారు. దాంతో ఒళ్లు మండిన స్థానికులు చెరువులో నుంచి గుప్పెడు మట్టిని కూడా తీసుకుపోనిచ్చేది లేదని తెగేసి చెప్పారు. మరోమారు చెరువు దగ్గరకు వస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. రైతులు ఉపాధి హామీ కూలీలు కూడా మాఫియాకు ఎదురు తిరగటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో రంగంలోకి దిగిన పోలీసులు జేసీబీని మట్టి మాఫియా సభ్యులను అక్కడి నుంచి పంపేశారు. మరి ఈ మాఫియాకు పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఉన్నాయో లేవో తెలియాల్సి ఉంది. పవన్ మద్దతు లేకుండానే మాఫియా ఇలా రెచ్చిపోయి ఉంటే పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.